3, 2, 1. ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది పంతమే ఎటువైపు వెళుతున్నా వెలుగుల్లే చూస్తున్నా మెరిసామే రంగుల్లోనా. లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా మీ అందరి సహకారంతో ఈ బొబ్బిలి ప్రేక్షకులందరి సపోర్ట్తో ఆవిడకి ఇప్పుడు సొంతంగా ఒక కూరగాయల దుకాణం ఉంది. అండ్ దీంతో పాటు దీని నుంచి వచ్చే ఆదాయం నిజంగా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ ఇక నుంచి ఆ కష్టాలు తగ్గాలని మేమంతా కోరుకుంటున్నామా. థ్యాంక్స్ అన్నయ్య, మీరు అందరూ సాయం చేసినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటానండి. లక్ష్మీదేవి తలుపు తట్టిన ప్రోగ్రాంకి చాలా రుణపడి ఉంటాను. నా పిల్లలకి 3 పూట్ల తిండి పెట్టుకొని స్కూల్కి పంపిస్తానండి. ఇప్పటి వరకు నా సంపాదన ఎంతవరకు సరిపోతుందని ఎవరు సాయం చేస్తారని ఇప్పటి వరకు ఎదురు చూశానండి. మీ అందరికీ ధన్యవాదాలండి. ప్రతి పని మీకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్, నో ప్రాబ్లం. మీకు చాలా చాలా రుణపడి ఉంటామండి. మా చెల్లి కుటుంబానికి సహాయం చేసి కుటుంబాన్ని ఆదుకున్నందుకు, ఈ పిల్లలిద్దరికీ మీరు భవిష్యత్తుని ఇచ్చినందుకు మీకు లక్ష్మీదేవి తలుపు తట్టింది జీ తెలుగు వారికి, ఇక్కడ ప్రదీప్ సార్కి అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామండి. థ్యాంక్స్ అమ్మా. వాళ్ళ వంతు ఇక్కడికి వచ్చి కొన్ని కూరగాయలు కొనడానికి మన దుకాణం ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కాబట్టి సో మొదటి బోని చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. ఆ మొదటి బోని కూడా పూర్తి చేద్దాం. మా ఈ కూరగాయల దుకాణంలో మొదటి బోని చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్. ఆ రెండమ్మా, ఆ బీరకాయలు, వంకాయలు, టమాటాలు అయ్యా. సో ఈ రోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా మీ అందరి సహకారంతో వాళ్ళు కూరగాయల షాప్ పెట్టుకోవడానికి కావాల్సిన 60,000 రూపాయలు వాళ్ళ చేతికి అందాయి. దాంతోపాటు ఇక్కడ మొదటి బోని చేయడానికి మీరు ముందుకొచ్చి ఈ గత 5-10 నిమిషాల్లో మీరు చేసిన మొదటి బోని 2,691 రూపాయలు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఆల్ ది బెస్ట్ మా. చాలా మంచి మనుషులు. వాళ్ళు ముందుకొచ్చి మొదటి బోని చేశారు. అండ్ ఆ కూరగాయల షాప్ కాస్త కూరగాయల మార్కెట్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన ఈ సహాయం వాళ్ళకి ఒక జీవితాన్ని ఇచ్చినట్టు. ఆవిడ అనుకున్నట్టు ఒక టైలరింగ్ కమ్ ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకోవడానికి కావాల్సిన డబ్బులో మొదటి ప్రయత్నం వల్ల 15,000 రూపాయలు ఆల్రెడీ ఆ కుటుంబానికి అందాయి. ఇంకా మనం ప్రయత్నాలు చేయాలి. కానీ దానికంటే ముందు ఈ ఇంట్లో జరిగినది పరిస్థితులు ఎలా ఉన్నా అంటే ఒక ఆడపిల్లగా ఒకళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈ సమాజంలో మనం బతుకునే ఈ సమాజంలో ఇంకా అలా క్రూరత్వంగా బిహేవ్ చేసే అలా ప్రవర్తించే మగవాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళ నుంచి అండ్ అలాంటి భర్త ఉండడం వల్ల మీరు ఒక చాలా ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారమ్మా. ఆ పరిస్థితిలో తీసుకుని భర్త నుంచి విడాకులు తీసుకుని బయటకు వచ్చి ఒంటరిగా పని చేయడానికి నిశ్చయించుకున్నారు. అంటే మీరు ఎంత నరకయాతన అనుభవించుంటే మీరు విడాకులు తీసుకునేంత దాకా వెళ్ళారు. సో అప్పుడు పరిస్థితులు ఏంటి? పెళ్ళైన దగ్గర నుంచి ఎలా ఉండేవాళ్ళమా? నా పెళ్ళైన దగ్గర నుంచి ఒకేలాగా ఉన్నాడు సార్. అలాగే పెరుగుతూ ఉన్నాడు కానీ ఎప్పుడూ తగ్గలేదు. తగ్గుతారంటూ నానా రకాలుగా ప్రయత్నం చేశాను. మార్చుకుందాంలే, ఇవాళ కాకపోతే రేపైనా పిల్లలు ఎదుగుతున్నారు కదా, అలాగా మారుతారులే అనేసి అంటే లేదు సార్, ఒక్కరోజు కూడా మారలేదు. ప్రతిరోజు తాగుతూ వచ్చి నాన్న మాట్లాడి పిల్లల్ని నన్ను భయపెడుతూ బెంగగా ఇంట్లో అన్నం కడుపుకు తిండి ఉండేది కాదు. పడుకుండేవారం కాదు, భయపడుతూ ఎక్కువగా కొట్టేసేవాడు. కొడుతుంటే ఎవరింట్లోకన్నా ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోయినా సరే వాళ్ళకే దగ్గరికి వచ్చి వాళ్ళ తలుపులు తన్నేసి వాళ్ళు భయపెట్టి మమ్మల్ని జుత్తు పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోయేవాడు. పోన్లే, ఇవాళ
కాకపోతే రేపైనా సరే అలాగ అనుకోనని ఒక రోజుకి మారుతారులే అనేసరి నా బిడ్డలు పట్టుకొని నేను అక్కడే కష్టపడేదాన్ని సార్. మారు, బాగా తిరుగు, ఆ నలుగురిలో మంచి పేరు తెచ్చుకో, నన్ను కొట్టొద్దు, నన్ను తిట్టొద్దు, నేనేమన్నా తప్పు చేస్తే నడు రోడ్డు మీద పెట్టినరికే, కానీ అలా మాట్లాడొద్దు, నలుగురిలోనూ పరువు తీసుకోవద్దు, నీకు నచ్చకపోతే చెప్పు, నాకు నేనుగా వదిలేస్తాను, సంసారానికి పనికిరాను అనుకో, నన్ను రాయితీ చేస్తాను నీకు, నా పిల్లల్ని నన్ను వదిలిపెట్టి అయినా సరే అంతే, నీకు నిన్నే ఎలా వదిలిపెడతానే, నీకు నువ్వుగా చచ్చిపోవాలి లేదా నీకు నువ్వుగా నన్ను వదిలేయాలి, నిన్ను వదలను, నలుగురు నన్ను చూసి బాధ పెడతారు, ఇలాంటి దాన్ని వదిలేసావా అంటూ అందరు నన్ను వేధిస్తారు, అలా కాకుండా నీకు నువ్వుగా వదిలేస్తేనే నేను రూపాయి కట్నం కూడా తప్పు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు అంటూ నన్ను వేధించేవాడు. ఎందుకు ఇలా నన్ను ఏదంటే ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది, నువ్వేం కట్నం ఇచ్చావు, నువ్వు కట్నం ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే 2-3 లక్షలు ఇచ్చిన వస్తుంది, నాకు పిల్లలు పుడతారు, నీ పిల్లలు నాకు అవసరం లేదు. పిల్లలు పట్టుకొని నేనే బతుకుతానంటే అలాగే వెళ్ళిపోయినా సరే వెళ్ళిచ్చేవాడు కాదు. చాలాసార్లు కొట్టి తిట్టడం వల్ల స్టేషన్ దాకా వెళ్ళాం. స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడితే పేక్ కోసేసాడు, నా మీద కేసు పెడతావా అంటూ. ఆ పేక్ కోసేసిన తర్వాత హాస్పిటల్లోనే 15 రోజులు ఉన్నాను. వచ్చిన తర్వాత మళ్ళీ పెద్దల దగ్గరికి వచ్చి బతిమలాడుకొని ఇలా అలా చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉన్నాను అక్కడే. ఇంకా మళ్ళీ ఒకసారి మళ్ళీ అలాగే ప్రతిరోజు పగలు నైట్ తెలియదు నాకు, ఎప్పుడు తాగుతాడో ఎప్పుడు వస్తాడో అంటూ భయపడిపోయి వణికిపోయేదాన్ని. నేనేం చెయ్యాలో తోచేది కాదు, ఎవరికి చెప్పుకోవాలో దిక్కు లేదు. నాకు తండ్రి లేడు, నా అంతటి అన్నదమ్ముడు లేడు, నా తల్లికి వెళ్ళి చెప్పుకోవడానికి కూడా ఈరోజు కొడతాడు తిడతాడు, రేపు పొద్దున్న మళ్ళీ తీసుకెళ్తాడు, అమ్మ తీసుకెళ్ళిపోయినా సరే అంటూ చెప్పేదాన్ని కాదు. ఎవరైనా వెళ్ళి అమ్మకెళ్ళి చెప్తే నీ కూతురు శుభ్రం కొట్టేశాడు అమ్మా, అది పడున్నది అక్కడ దెబ్బలతోనంటూ ఎవరైనా వెళ్ళి చెప్తే వచ్చేది, ఎందుకు ఇలా కొడుతున్నా చేస్తున్నావు అంటే అమ్మని తిట్లు తిడుతూ దాన్ని కొట్టేసేవాడు. దాంతోపాటు ఇంట్లో కష్టపడేదాన్ని, అతనితో పాటు నేను కష్టపడతాను నీతోని, నువ్వు 1 రూపాయి తెచ్చు అంటే చేపల వ్యాపారంకి వెళ్ళేవాడు. ఒక 500 దొరికింది అనుకో, ఒక 50 రూపాయలు ఇంటికి తెచ్చేవాడు, మిగతాదంతా తాగేసి అతను సినిమాలకి శిఖర్లు చేసేసుకుంటేవాడు. పిల్లల్ని కూడా దగ్గర తీసుకునేవాడు కదా, పిల్లలు కూడా కొట్టేసేవాడు సార్. పిల్లలు భయపడిపోయేవారు, ఈ పిల్ల పడిపోయేది ఎక్కువగా, ఆ పిల్లడు భయపడిపోయి ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. నీ పేరు? కార్తిక్. కార్తిక్, ఏం చదువుతున్నావు? 10th క్లాస్. ఇంట్లో జరిగిన పరిస్థితులన్నీ నీకు తెలుసా? తెలుసు. ఏం జరుగుతుండే ఇంట్లో? అది అమ్మ బాగానే ఉంటుంది ఇంట్లోని, నాన్న వస్తాడు తాగేసి వచ్చి కొట్టేస్తాడు, దేనికి కొడతాడో తెలీదు, అమ్మ అలా పడిపోయి ఉంటుంది, నాకు భయం వేసి అక్కడికి దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ నైట్ ఏమంచి వస్తున్నాడు అనగానే అమ్మేమంచి అమ్మమ్మ దగ్గర పంపించేసేది నా దగ్గరికి, చెల్లినేమంచి తిట్టేసేవాడు, చెల్లేమో భయంతో ఆడుకో వెళ్ళిపోయేది, ఎత్తుక్కొని తెచ్చుకోవడానికి వెళ్ళేది అమ్మ. అలాగే ఎప్పుడు రోజును ఎప్పుడు వస్తాడో అమ్మని కొట్టేస్తాడేమో అనేసి భయంతోనే ఉండేవాడిని ఎప్పుడు. సో ఈరోజు విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన దేవుడు, ఆయన రిక్షా తొక్కుంటూ ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. సాముతులాగా 7వ తరగతి చదువు మానేసి రిక్షా తొక్కు పోషించి తల్లిదండ్రులు మా ఆవిడని చూసుకునేవాడిని. నాకు ప్రమాదం సెత్తు ఒక లారీ వచ్చి కుట్టేసిందండి. హాస్పిటల్కి వెళ్తే 2 నెలలు పోయిన తర్వాత నీ కాలు చెడిపోయింది, కాలు తీసేయాలన్నాడు కేజీ. కేజీకి కొత్త కొత్త కాలు తీసారండి. నేను మొత్తం ఇచ్చి తీరా ముసలికి చూస్తున్న కాలు లేదండి. ఏమి తిన్నావంటే తిన్నానంటుంది, తీరా ముసలి 2 రోజులు చూశాను,
మూడు రోజు మా అబ్బాయిలకి నాకు మా అమ్మకి మా నాన్నకి పొయ్యిగా తీరం వచ్చి ఇంట్లోకి వెళ్ళి దగ్గరకుంటే వెళ్ళి చూస్తే అన్నం లేదు గింజి లేదు. అంటే భారం అనిపిస్తుందా మీకు? అంటే బాధ్యత తప్పదు ఉన్న పరిస్థితిలో తప్పదు పని చేయాలి, కానీ ఇలా ఎందుకుంది అని భారం అనిపించలేదు, చచ్చిపోవాలనిపిస్తుంది.